హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ వేస్తుంది ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మనకి ఉత్తరం ఫేసింగ్ అలాగే తూర్పు ఫేసింగ్ మన బిల్డింగ్ చేసేటప్పుడు డ్రైనేజ్ పైపులు అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తాం కదా, ఆ డ్రైనేజ్ పైపులు వాస్తు ప్రకారంగా ఎలా నడిపించాలి అనేది ఈ వీడియో. ఫ్రెండ్స్, శానిటరీ వేసిన అందరికీ కూడా ప్లంబింగ్ వర్కులు కానీ ఈ వాస్తు మీద అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలండి. లేకపోతే మనం ఇబ్బందులు అయితే పడతాం. ఏదైనా మనం చేసిన తర్వాత సిద్ధాంతం తీసుకొస్తారు వాండర్లో. సో అవి మార్చి ఈ మార్చి అంటారు. మనం ఏంటంటే అన్ని రకాలుగా కూడా నష్టపోవాల్సి వస్తుంది అనమాట. ఇంకో చోట ఖరాబ్ చేసి పని చేయాలి. అలాగే మనం పని చేసిన దానికి మళ్ళీ మన డబ్బులు వస్తాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం లాంగ్ అయినా కానీ. సో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మన వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన బిల్డింగ్ ప్లాన్ ఇదే అనమాట. చూసుకోండి, అంటే ఇది తూర్పు ఫేసింగ్ బిల్డింగ్ అనమాట. ఇది తూర్పు. సో తూర్పు, ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం. సో తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. సో ఇప్పుడు ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం. సో ఇది వాయువ్యం, ఇది నైరుతి. సో శానిటరీ మేస్త్రీకి ఖచ్చితంగా ఈ వాస్తు గురించి అవగాహన ఉంటే మనకి ఓనర్ల దగ్గర ఇబ్బంది అయితే ఉండదన్నమాట. మనం వాస్తు తెలుసుకోకుండా మన ఇష్టం మనం చేసామనుకోండి, ఓనర్లు ఏంటంటే తర్వాత సిద్ధాంతం తీసుకొచ్చినప్పుడు మార్చమంటారు మనం చేసిన పని అంతా కూడా. సో అప్పుడు మనం చేసిన పని మనం కొట్టాలనుకోండి, మనం ఒప్పుకున్నది రేటుకి ఇప్పుడు మళ్ళీ పుట్టి చేయాల్సి వస్తే దానికి రేట్ ఇస్తారో ఎవరో అని కూడా గ్యారెంటీ లేదు. ఒక ఓనర్ మంచి వాళ్ళు తక్కువ శాతం అనమాట ఇచ్చేది, తక్కువ శాతం ఇస్తారు. వాళ్ళు ఎక్కువ శాతం ఎవరు మీరు చేసిన పనిగా మీరు చేయండి అంటారు. సో అప్పుడు మనం చాలా ఇబ్బంది పడాలి. అంటే మనకు రూపాయి మిగిలే అవకాశం ఉన్నా కూడా ఆ బిల్డింగ్లో మనం నష్టాలని చవి చూడాల్సి వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి సెప్టిక్ ట్యాంక్ రెండు రకాలుగా ఉంటుంది. ఇది వచ్చి తూర్పు ఫేసింగ్ బిల్డింగ్ అనమాట. సో ఇది తూర్పు ఫేసింగ్ బిల్డింగ్. మన సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉంటుంది? ఎక్కువ శాతం 55% వాయువ్యంలో ఉంటుంది అనమాట. ఇది సెప్టిక్ ట్యాంక్. లేదా కొన్ని చోట్ల అటు ప్లేస్ లేనప్పుడు లేదుగా ఇక్కడ మనకి ఆగ్నేయంలో ఇది ఒక సెప్టిక్ ట్యాంక్ అనమాట. సో మనకి బాత్రూమ్లో ఎక్కువ శాతం ఇక్కడ ఎవడైతే జరుగుతుంది, లేదా ఒక్కోసారి ఇక్కడ ఎవరైతే జరుగుతుంది. ఒక్కసారి బయట కూడా బాత్రూమ్లు వస్తాయి, అలాగే ఇక్కడ కూడా బాత్రూమ్లు వస్తాయి. సో మనకేంటంటే వాస్తు శాస్త్రం ప్రకారంగా సిద్ధాంతం చెప్పేది ఏమంటే గడియారం మూలు ఎలాగైతే తిరుగుతుందో పైపును నడిపించే విధానం కూడా అలాగే ఉండాలని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎక్కువ మంది సిద్ధాంతులు అదే శాస్త్రాన్ని ఆ శాస్త్ర ప్రకారంగా ఫాలో అవుతూ ఉంటారు. 90% నా అనుభవంతో అయితే 90% అండి. 10% అనేది మనకు వీలుగా చేసుకోవచ్చు. సో ఆ 10% అనేది లాస్ట్ చెప్తాను. కొంచెం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనకి ఏంటంటే ఉత్తరం తూర్పు ఇంచుమించుగా ఇలాగే ఉంటాయి. సో మీకు రెండు బిల్డింగ్ శానిటరీ వరకు కూడా వాస్తు ప్రకారం ఎలా నడిపించాలి. సో మనకేంటంటే ఇక్కడ సింహద్వారం వస్తుంది. సో దీని ముందు మనం లైన్ వెళ్ళకూడదు. సో ఫ్యూచర్లో ఏంటంటే వెళ్ళొచ్చు. సో ఎప్పుడు వెళ్ళొచ్చు ఎప్పుడు వెళ్ళకుండా చెప్తాను. ఈ వీడియో అయితే కొంచెం లాంగ్ అయిపోద్ది, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ బాత్రూమ్ ఉంది కదా, వాస్తు ప్రకారం చూడండి, మనకి గడియారం మూలు ఎలా ఉంటుందో ఇలాగే వెళ్ళాలన్నమాట లైన్లు. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చింది కదా బాత్రూమ్, దీని యొక్క లైను ఇలా తీసుకెళ్ళి మనం ఇటు కలపాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ సెప్టిక్ లైన్ అనమాట. సో వేస్ట్ వాటర్ మనకి ఇక్కడ ఎక్కువగా ఆగ్నేయంలో కిచెన్ వస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళిపోవచ్చు. సో వేస్ట్ వాటర్ మనం ఇలా తీసుకెళ్ళి వాస్తు ప్రకారంగా ఈ రెండు కలిపి ఇక చాంబర్ ద్వారా. సో చూడండి, తూర్పు ఫేసింగ్ బిల్డింగ్ కాలువ ఇక్కడ ఉంటే తూర్పు వైపు ఉంటే తూర్పు వైపు లెక్కింగ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇక్కడ బాబు చాలా అనుకుంది ఇన్ని పైపులు వెళ్ళాలా,
అది కూడా వెళ్ళకూడదు అనుకుంటే మనం చూడండి, టూర్ ఫేస్ బిల్డింగ్కి ఆగ్నేయం ద్వారా కూడా మనం నడిపించుకోవచ్చు. సో ఇది ఖచ్చితం, ఇది మెయిన్. సో ఎక్స్ట్రా మనకి ఇక్కడ ట్రాక్ పైపులు ఇది లాంగ్ అవుతున్నాయి అనుకుంటే మనం ఇది బయట చేసుకోవచ్చు. కాలం ఉంటే, కాలం లేదనుకోండి లైన్ ఇలా తీసుకెళ్ళి మనం ఇక్కడ కలిపి ఒకే పైపు ద్వారా బయటికి పంపించాలి. డ్రైనేజ్ పైప్ అనమాట ఇది. ఇక్కడ గుర్తుంచుకోండి, మీకు సలహా ఇస్తున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే గ్రౌండ్ వర్క్ అంతా కూడా నాంగా వేస్తున్నారు. సో మన ఈశాన్యంలో రెయిన్ వాటర్ ఉంటుంది, ఆ రెయిన్ వాటర్ పాయింట్ కూడా 4 ఇచ్చేస్తాను బయటికి. సో అలా ఇవ్వకండి, ఒక స్టేర్ ఉన్నా కానీ. సో ఇదంతా మనం 4 వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్స్పెండ్ చేయాలి. అంటే కనీసం 5 అంగుళాల పైప్ అయినా లేదా 6 అంగుళాలు అయితే ఇంకా మంచిది. సో ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళకి ఈ ముక్క ఇక్కడ రెయిన్ వాటర్ నుంచి బయటికి ఈ 5 కానీ 6 కానీ ముక్కని ఎక్స్పెండ్ చేయండి, పెంచండి పైపుని. ఫ్యూచర్లో ఏమవుతుందంటే స్టేల్ కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ రెయిన్ వాటర్ వాడకం వచ్చినప్పుడు నీరు అనేది స్పీడ్గా అవుట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి సెప్టిక్ లైన్ అనమాట. సో వేస్ట్ వాటర్ కూడా సేమ్ ఇదే ఫార్ములా. సో లేదా వేస్ట్ వాటర్ ఇది కూడా నప్పించుకోవచ్చు, చెప్పాను కదా మీకు, ఆగ్నేయం కూడా నప్పించుకోవచ్చు. అలాగే ఒకవేళ ఉత్తర ఫేసింగ్ వచ్చిందనుకోండి సేమ్ ఇదే, పెద్ద తేడా ఉండదు, సేమ్ ఇంతే ఫార్ములా. సో వేస్ట్ వాటర్ని గుర్తుంచుకోండి, వాయుమూల కూడా నడిపించుకోవచ్చు. సో ఇటు మనకి ఈశాన్యం అంటే ఉత్తరం వైపు రోడ్డు వస్తే కనుక, ఉత్తరం వైపు రోడ్డు వస్తే వాయువుల్లో కూడా మనం బయటకి ఇచ్చుకోవచ్చు పైపుల్ని. అలాగే సెప్టిక్ ట్యాంక్ యొక్క వాడకం కూడా విడిగా కావాలి, విడిగా కూడా ఇచ్చుకోవచ్చు, పక్కనే రోడ్డు చాలా ఉంటుంది కాబట్టి. అలాగే ఇటువైపు రోడ్డు వైపు ఆగ్నేయం సెప్టిక్ ట్యాంక్ ఉంటే మనం సెప్టిక్ ట్యాంక్ ని విడిగా ఇచ్చుకోవచ్చు. లేదా అవసరం లేదు పైపు కనపడవచ్చు లేకుండా మొత్తం నాకు ఒక పైపు కనపడే ప్లేస్ కంటే దీన్ని కూడా ఓవర్ఫ్లో కలిపి ఇలాగా తీసుకెళ్లి ఎలాగో వేస్ట్ వాటర్ మన కిచెన్ లైన్ ఇక్కడ వాష్ ఏరియా అంతా కూడా ఇట్లా లైన్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఈశాన్యంలో రెయిన్ వాటర్ అన్ని కలిపి ఈ బయట ఒకే పైప్ కనబడి చేసుకోవచ్చు. ఇదైతే 100% బాగుంటుంది అనమాట, లుక్ అయితే బాగుంటుంది, ఎక్కడ పైప్ కనబడదు. సో ఒక పైపు ఉండేలా చేసుకుంటాం బెస్ట్. లేదు పైపులు తగ్గాలి, మనకి పని తగ్గాలి అంటే టూర్ ఫేసింగ్ కి ఆగ్నేయములు ఇచ్చుకోవచ్చు, నార్త్ ఫేసింగ్ కి వాయుమూలు ఇచ్చుకోవచ్చు. సో అలాగే ఇదే వీడియో మీకు మ్యాన్హోల్ సిస్టమ్ కూడా చెప్పేస్తాను, కొంచెం వీడియో లెంత్ అయినా సరే స్కిప్ అయితే చేయకండి. సో సింహద్వారం ముందు మ్యాన్హోల్ అయితే రాయకూడదు, ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఈశాన్యంలో రెయిన్ వాటర్ ఇలా బిల్డింగ్ బార్ వస్తుంది కదా, సో ఇటువైపు పడాలి చాంబరు, లేదా ఇటువైపు వేసుకోండి చాంబరు. అంతేగాని ఈ పిల్లలు తిన్నంగా వేసుకోకండి చాంబరు, పిల్లలు తిన్నంగా వేసుకోకండి, ఈ పిల్లర్లు అనేది తిన్నంగా వేసుకోకూడదు. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే మీకు ఈ ఓపెన్ ప్లేస్లో వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఏమైనా గుమ్మాలంటే గుమ్మాలు తిన్నంగా రానేయకండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుంచుకోండి, నైరుతి మూల చాంబర్లు అయితే పెట్టకండి, వద్దు, చాంబర్లు అనేవి అస్సలు వద్దు. ఎలా? సో మాస్టర్ బెడ్రూమ్ చూడండి, మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉంటుందో ఈ టాయిలెట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ చాంబర్ ఇచ్చేయండి, ఇట్లా ఇప్పించుకుంటారు, ఇట్లా ఇప్పించుకుంటారు, మీ ఇష్టం అది. సో వాస్తవం అయితే ఇలా అనిపించుకోవడం మంచిది. సో ఇక్కడ ట్యాంక్ మీకు 10% అని చెప్పాను కదా, సో ఇక్కడ బాత్రూమ్ ఉంది, ఇక్కడైతే ట్యాంక్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇలాగ తీసుకెళ్ళి రాం కదా, సో 10% అని చెప్పారు కదా, ఈ 10% ని మనం రివర్స్ లో తీసుకెళ్ళి సింపుల్ గా తక్కువ పైపులతో పని అయిపోద్ది అనమాట. సో మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు, ఆ 10% అనేది ఇక్కడే అనమాట, ఇదే ఇంకేం కాదు. 90% అనేది ఫ్లాట్ టైప్లోనే మనం రన్నింగ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి మాష పడుతుంది కదా, చూసుకోండి, మనకి 12 ఉంటుంది లేదా 10 ఉండొచ్చు. సో బిల్డింగ్ సైజుని బట్టి ఉంటుంది అనమాట. ఈ బాత్రూమ్ దగ్గర చామలించుకోండి, ఈ బాత్రూమ్ చామలించుకోండి. సో ఈ నైరుతి మన మాస్టర్ బెడ్రూమ్ తిన్నంగా కూడా ఎక్కడ కూడా చామలు అయితే పెట్టకండి. ఇక్కడ లాంగ్ ఎల్బో అయితే వాడండి, 4 ఇంచెస్ వాడితే 4 ఇంచెస్, 6 ఇంచెస్ అయితే 6 ఇంచెస్. గ్రౌండ్ వర్క్ లో కనీసం ఏదైనా కానీ 4 అంగుళాలకి మించి తగ్గించకండి. 4 అంగుళాలు వేసుకోవచ్చు లేదా 6 అంగుళాలు వేసుకోవచ్చు. సో 3, 2 ఇది పైపులు అయితే గ్రౌండ్ వర్క్ లో అయితే అస్సలు వాడకండి. ఏదో 2 అడుగులు 3 అడుగుల మొక్కలు వేస్ట్ వాటర్ చాంబర్ కలుపుకుంటాకైతే 5 నుంచి వచ్చిన 2 లైన్ వాడుకోవచ్చు, కానీ మీరు ఎక్కడా కూడా 2 లైన్లు మెయిన్ లైన్ కింద ఎక్కడా వాడకండి, అది ఫ్యూచర్లో మీ పనికి దెబ్బ అవుద్ది. సో మీకు మంచి మేస్త్రి అనిపించుకోవాలన్నమాట అలా పైపు పని చేస్తే.
ఓకేనా. అలాగే ఇక్కడ మన గుమ్మల తిన్నంగా కూడా చామరలు రాకుండా చూసుకోండి. అలాగే ఇక్కడ గుమ్మల తిన్నంగా కూడా చామరలు రాకుండా చూసుకోండి. మెయిన్ అలా ఇటు గుమ్మం ఉన్న గుమ్మాలు తిన్నంగా చామరలు రాకూడదు, ఇటు బస్సులు కూడా రాకూడదు. అలాగే బిల్డింగ్ పిల్లల పక్కన కూడా పిల్లలు ఉంటాయి, పిల్లల పక్కన కూడా మనకి చామర రాకుండా చూసుకోండి. ఓకేనా బై ఫ్రెండ్స్, మీకు అవగాహన కల్పించాలనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతవరకు లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి.